మిస్టరీ 2 గాంధీ గారు జనవరి 30 చనిపోయాడు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన చనిపోకంటే 10 డేస్ ముందు కూడా ఆయన మీద ఒక బాంబ్ అటాక్ జరిగింది. ఆయనను చంపడానికి ట్రై చేశారు. దాంట్లో మెయిన్ వ్యక్తి మదన్ లాల్. మదన్ లాల్ను పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. అవేంటంటే ఢిల్లీలో వాళ్ళు ఉన్న హోటల్ గురించి, వాళ్ళ గ్యాంగ్ గురించి, అలాగే ఇంకొక విషయం చెప్పాడు. ఇది ఇంతటితో ఆగదు, మళ్ళీ జరుగుతుంది అని కూడా చెప్పారు. మదన్ లాల్ అంత క్లియర్గా చెప్పినా కూడా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఆయనకు ఎందుకు సెక్యూరిటీ పెంచలేదు? అంటే పోలీసులకు ఆల్రెడీ ఈ అటాక్ గురించి ముందే ఐడియా ఉందా? అన్నిటికంటే పెద్ద డౌట్ ఇదే. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయలేదు. ఒకవేళ పోస్ట్ మార్టం చేసింటే బుల్లెట్ ఏ యాంగిల్ నుంచి వచ్చింది, బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ గన్ నుంచి వచ్చింది, ఇలా చాలా విషయాలు తెలిసేవి. హంతకుడు ఒకరా ఇద్దరు అనేది క్లియర్గా కనిపెట్టేవాళ్ళు. బట్ అవేవి బయటికి రాకుండా అసలు పోస్ట్ మార్టమే జరగలేదు. ఇది కూడా ఆయన మరణంపై ఉన్న మెయిన్ మిస్టరీ. వీడియో లెంత్ పెరుగుతుంది. ఇంకో షాకింగ్ మిస్టరీ థింగ్స్ నెక్స్ట్ పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఒకవేళ నా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ ఫాలో. నా కంటెంట్ నచ్చితే లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి.